నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 15/10/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి. తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు కనుక బుధవారం ఉత్తర హస్త నక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య రావడం వలన వీలైనంత వరకు పితృదేవతలను స్మరించడం, వారికి దర్భలు నల్ల నూలతో పాటి తెలుపు వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, ఒక దోషుడు బియ్యాన్ని పెద్దవారికి నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగనే పక్షులకు ధాన్యం చల్లడం కానీ, కాకులకు ఆహారం వండి పెట్టడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనశ్శాంతి, ఆయుర్వృద్ధి, జ్ఞానవృద్ధి, ఐశ్వర్య సంపద కర్కాటక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. కారణం ఏమనగా, ఒకవైపు అష్టమస్థాన శని యొక్క ప్రభావం చేత విపరీతమైన బాధపడుతున్న సందర్భాలలో ఈ పితృదేవతలకు ఏ జీవుడు ఏదో రూపంలో తినడం వలన, వీరి కర్మను దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, భోగభాగ్యం కర్కాటక రాశి వారికి రావడం ప్రారంభిస్తుందని చెప్పి గమనించాలి. అలాగా వీరికి తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వల్ల, అక్కడే కేతు సంచారం చేయడం వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ 6 సెన్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావము
తీవ్రంగా ఉండడం వలన, భాగ్యంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు వీలైనంత వరకు అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో విభేదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇది మీకు చాలా మంచి కాలము. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానము, సత్సంగము, పారాయణము, ఆసనాలు మనశ్శాంతిని కలిగిస్తాయి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, ఆహార క్రయ విక్రయాలు, గోడౌన్స్, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు జాగ్రత్తలు వహించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం, ఇంకొంచెం వెసులుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది. కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగే ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చినట్టు మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సుల కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క ఆశ్వీజ మాసం అంతను కూడా అంటే మనకు 2వ తారీఖు అమావాస్య అయిపోయింది. 3/10/2024 నుండి దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగనే 9వ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా 3 సంవత్సరములు పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 11వ తారీఖున అష్టమి, దుర్గాష్టమి, కాళాష్టమి అని చెప్పుకుంటాం. అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వాహనాలు, ఇళ్లకు, వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను, నిమ్మకాయను ఛేదింపచేయడము, పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన
అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12వ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆ రోజు సాయం సంధ్యా కార్యక్రమంలో శమీవృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి. ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు ఉచ్చరింప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం. కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ 9 శరన్నవరాత్రుల రోజుల ఆవాసం ఉండడం, భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం, లలిత సహస్రనామ పారాయణ వినడం, ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలి అన్నట్లయితే ఈ కిందెమరు సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రతో ఉపయోగాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓంకార శబ్ద ధ్వరితాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేసుకోవడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం, ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం, ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా ఈ యొక్క అక్షయ పాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో 12 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. కాళభైరవ హిమాలయ సముద్రపు సైంధవలవన దీపం అంటే ఉప్పులందు సైంధవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు. మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు, అందుకే అప్పు చేసైనా ఉప్పు కొనమంటారు. కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి? సైంధవ లవణం
అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక 100 నుంచి 125 సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవ్వడానికి. ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు. అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఈ యొక్క సైంధవ లవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి అని చెప్పి మనకు వేదాలు, ఆయుర్వేదము, చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. చుట్టూ 30 మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే 8 వైపులా ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ 30 మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది. అంటే ఇంట్లోకి రాగానే, అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది. కానీ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తిథి అంటే డేటు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తిగల వాళ్ళు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు, మంచి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం, అష్ట కష్టాలకు స్వస్తి పలకడం, అష్ట ఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేటి వధువు కానీ వరుడు యొక్క జాతకాన్ని, మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం. వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము, గృహయోగము, వ్యాపార యోగము, సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం, ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం, పెద్ద మనుషులని పంచాయతీ అని విడివిడిగా ఉండడం, అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా? మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శరణవరాత్ర దేవత అర్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా? అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి. అలాగనే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.